ఒక ఆయన ఆటో రాముడు కృష్ణానగర్లో మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సూరభి నాటకాలు వేసేవాళ్ళు, సినిమాలో చిత్రసీమలో ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అంటారు, ఏమంటారు వాళ్ళను? ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా ఆర్టిస్టులు అంటే ఏమంటారు? జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగర్లు ఉంటారు. టీఆర్ఎస్లో ఒక జూనియర్ ఆర్టిస్టు ఆడేదో సమావేశానికి పోయిందంట, ఆడ ఆటో కనిపించిందంట, ఆటో ఎక్కి ఆటో రాముడు ఆఫీస్కి పోయిందంట. మళ్ళీ దాంట్లో మాత్రము లోపల కెమెరా పెట్టిరు అధ్యక్ష, ఆయన ఎక్కింది దిగింది షూటింగులు చేయడానికి. ఏంది అధ్యక్ష ఈ డ్రామా? ఏంది డ్రామా? ఏంది ఇది? మేము ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకోవాలన్న ఆలోచనతోని, ఒక మంచి ఆలోచనతోటి ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు మేము ఉచిత ప్రయాణం కల్పించినాం. 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మీరు మంత్రి పదవి ఇవ్వకపోయినా, అక్కడ ఉన్నవాళ్ళు ఏ రోజు కూడా ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు సార్ అని అడిగిన వాళ్ళు కాదు పాపం. ఎందుకంటే అడిగేంత సాహసం చేస్తే వాళ్ళకు ఆ ఉండే ఉద్యోగం కూడా ఉండదన్న సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వకపోయినా కోట్లాది మంది ఆడబిడ్డలకు మా పొన్నం ప్రభాకర్ గారు మేము మొదలుపెట్టిన బస్సు ప్రయాణాన్ని టోటల్గా ఆడబిడ్డలందరికీ కూడా చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే దాదాపుగా అధ్యక్ష ఇప్పటి వరకు 15,21,00,000 ప్రయాణాలు ఆడబిడ్డలు ఉపయోగించుకున్నారు. 535.52 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ నిరసనలు తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి అక్కడ తగలబెట్టింది అధ్యక్ష. కిరాయి పైసలే వెళ్తలేవు, సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిందంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష? ఆటో రౌండ్ ఆటోలో ఎక్కి తిరిగిందంట, ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చులు వెళ్ళదంట, ఆయన తీసుకొచ్చి ఆటో తగలబెట్టిందంట. ఏంది అధ్యక్ష ఇది? అసలు ఇది ఏమైనా తెలంగాణ సమాజానికి మనం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాము? ఇంకొక నటుడేమో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్ట కొనుక్కోడు, అగ్గిపుల్ల దొరకదు. మన కవులకు కళాకారులకు తెలంగాణ నిలయమని మనందరికీ తెలుసు అధ్యక్ష. కానీ నటులకు కూడా కొదవ లేకుండా పోయింది. ఒక్క నటుని కూడా మెతుకుతే ఇద్దరిద్దరు నటులు దొరుకుతారు అధ్యక్ష. అయితే మాట్లాడే ముందు మనము గత కొన్ని రోజులుగా ఈ కౌన్సిల్లో డిమాండ్ చేస్తున్న విషయాన్ని తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించదలుచుకున్నాను అధ్యక్ష. ఈ కౌన్సిల్ యొక్క గౌరవ మర్యాదలను ప్రతిష్టను భంగపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కొన్ని ప్రైవేట్ ఛానల్స్లో చేసినటువంటి కమెంట్స్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కౌన్సిల్ సభ్యులమందరం కూడా ధర్నా చేయడం జరిగింది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా కౌన్సిల్ని స్తంభింపజేసి మరి ఆ రోజు మేము మా నిరసన వ్యక్తం చేసినాం అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నుంచి కానీ ఎటువంటి కనీసం ప్రతిస్పందన రాకపోవడం నిజంగా దురదృష్టకరం అధ్యక్ష. ఇది పార్టీల విషయం కాదు, మొత్తం కౌన్సిల్కి సంబంధించిన మర్యాదకు సంబంధించిన విషయం కాబట్టి తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి మరొకసారి తెలియజేస్తూ ఆ వ్యాఖ్యలు మరి ఎందుకు చేశారు ఏంటి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి చెప్పితే చిన్నతనం కాదు అధ్యక్ష. చేసినటువంటి తప్పులుంటే చెప్పుకుంటే పెద్దరికమే అవుతుంది తప్ప చిన్నతనం కాదని తమరి ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మనం జనరల్గా బడ్జెట్ ఏ రాష్ట్రంలో పెట్టినా కేంద్రంలో పెట్టినా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ అంటేనే ఇది ఒక విజన్ డాక్యుమెంటు, ఇది ఒక మిషన్, ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అని చెప్పి చెప్తారని చెప్పి మనం భావిస్తాం అధ్యక్ష. మరి కొత్తగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం వచ్చే 5 సంవత్సరాలకు ఒక పునాది రాయి వేసేటటువంటి మొదటి సంవత్సరం బడ్జెట్లో మరి వారు ఏమీ చెప్పకపోవడం అన్నది కొద్దిగా దారుణంగా ఉంది అధ్యక్ష. మరీ ముఖ్యంగా మొత్తం బడ్జెట్ మీరు చూసినట్టయితే ఆత్మస్తుతి పరనింద, పోయినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు వారు ఎన్నుకున్నారు అధ్యక్ష. ప్రజాప్రభుత్వం వచ్చిందని వారు చెప్తా ఉన్నారు. మరి అవుట్ గోయింగ్ గవర్నమెంట్ మీద కమెంట్ చేయడం తప్పితే మేమేం చేస్తాము అన్న కమిట్మెంట్ ఇచ్చినట్టుగా కనబడలేదు అధ్యక్ష. ఈ బడ్జెట్ అంతా మీరు చూసినట్టయితే అధ్యక్ష ఖర్చు లేని సబ్జెక్టులు, కాంట్రవర్షియల్ సబ్జెక్టులు, ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు ఎట్లా కాలయాపన చేయాలనేటటువంటి అంశాలతో కూడినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి తప్పితే వారు
ఈ కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు ఎక్కడ కూడా మెన్షన్ చేసినట్టుగా అనిపించలేదు అధ్యక్ష. మరీ ముఖ్యంగా ఈ 6 అధ్యక్ష ఈ గ్యారంటీలు 6 గ్యారంటీలు అని చెప్పి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిరంతరం పబ్లిక్ స్పీచెస్లో చెప్పినారు అధ్యక్ష. ఇదే మా బైబులు, ఇదే మా ఖురాను, ఇదే మా భగవద్గీత అని పదే 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 ఆ గ్యారంటీలను చెప్పినారు అధ్యక్ష. ఇవాళ యథార్థంగా బడ్జెట్లో చూస్తే ఆ గ్యారంటీలు వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోల్లో 10% కూడా బడ్జెట్లో లేకపోవడం అన్యాయం అధ్యక్ష. వారు ఒక అపోహను క్రియేట్ చేసినారు అధ్యక్ష తెలంగాణ ప్రజల మధ్యలో. ప్రభుత్వం అంటే ప్రతినిత్యం ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కలవాల్సిందే అని అపోహ ఒకటి క్రియేట్ చేసినారు. చేసి వారు ఏం చెప్పారు, మేము ప్రజావాణి అని పెడతాం, ప్రతిరోజు పొద్దున ముఖ్యమంత్రి గారు కలుస్తారని చెప్పారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 65 రోజుల పైచిలకు అవుతోంది. ఒక్క రోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళినారు అధ్యక్ష. 2-3 రోజులు మంత్రులు కనబడ్డారు అధ్యక్ష. తర్వాత మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లనే నడుస్తూ ఉంది అధ్యక్ష. మరి మళ్ళా గదే ఐఏఎస్ ఆఫీసర్లు కేసీఆర్ గారు ఇదివరకు ఏదైతే మేము నడిపించినామో అదే పద్ధతిలో నడిపించడానికి, పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా ప్రజావాణి వింటామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ అధ్యక్ష ఢిల్లీ వాణి వింటురు తప్ప ప్రజావాణి వింటలేరు అధ్యక్ష. 65 రోజులల్లో కేవలం ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రజావాణికి పోతే ఢిల్లీకి మాత్రం వారానికి 2 సార్లు పోతా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ వారానికి 2 సార్లు ఢిల్లీకి పోవడమే కాదు అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు మన దగ్గరకు వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చి మన పైసలతోని మన ఖర్చుతోని వారిని వాళ్ళ హారతులు ఇచ్చి స్వాగతం చేయడం అధ్యక్ష. అట్లానే రాహుల్ గాంధీ గారు బస్సు యాత్ర చేస్తే మన తెలంగాణకి వెళ్ళి బస్సులు పోతాయి అధ్యక్ష. అట్లనే మొత్తం పూరా భారతదేశం వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఖర్చంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎం లాగా ఇలా కాంగ్రెస్ పార్టీకి మారిందని చెప్పి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఏం జరిగింది 65 రోజులలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. కరెంటు పోతా ఉంది అధ్యక్ష. అంతకుముందు ఎన్నడూ 1 నిమిషం కరెంటు పోలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు. హైదరాబాద్ నడి నగరంలో 3 గంటలు 4 గంటలు కరెంటు పోతా ఉంటే ఇవాళ పారిశ్రామికవేత్తలు పారిపోతా ఉన్నారు అధ్యక్ష. మనం రాష్ట్రం యొక్క ప్రతిష్ట దిగజారిపోతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తూ ఉన్నాం. అట్లనే అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతవరకు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు అధ్యక్ష. వీరు చేసినటువంటి దక్షత ఉన్నటువంటి ప్రభుత్వంలో 2 నెలల్లో అధ్యక్ష 3 ఆడబిడ్డలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు అధ్యక్ష మాట్లాడడానికి. మినిస్టర్ గారు లేరు అధ్యక్ష ఇప్పటి వరకు. ఈ విషయం మేము తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం అధ్యక్ష. మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీరు చూసినట్టయితే ఇవాళ బడ్జెట్లో మరి వారు 6 గ్యారంటీలు అని చెప్పి మొదలుపెట్టిండ్రు. 6 గ్యారంటీలు అధ్యక్ష అమలు చేయాలంటే దాదాపుగా 1,36,00,000 రూపాయలు కావాలి అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం బడ్జెట్లో చెప్పింది ఎంత అధ్యక్ష, 53,000 కోట్ల రూపాయలు అని చెప్పినారు అధ్యక్ష. మహాలక్ష్మి అనేటటువంటి ఒక పథకం 18 ఏళ్ళు పైబడ్డటువంటి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా నెలకు 2,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినారు అధ్యక్ష. మరి వాళ్ళకి ఇవ్వాలంటే 1,39,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్ళ పైచిలకు ఉన్నవారు ఉన్నారు అధ్యక్ష. ఆల్రెడీ ఒక 26 లక్షల మందికి కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే మనం వితంతు పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, ఆసరా పెన్షను, బీడీ పెన్షన్లు ఇవన్నీ ఇచ్చుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు మిగిలినటువంటి 1,39,00,000 మందికి 2,500 రూపాయలు నెలకు ఇవ్వాలంటే అధ్యక్ష 41,000 కోట్లు కావాలి అధ్యక్ష. దాని ఊసు మాత్రం ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఎత్తలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ మహాలక్ష్మి స్కీమ్లోనే నేను ప్రశ్న వేస్తూ ఉన్నాను. మరి కళ్యాణ లక్ష్మి అమలు చేస్తాం, 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు, దాంతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి 65 రోజులలో మన రాష్ట్రంలో పెళ్లిలే కాలేదా అధ్యక్ష? ఆగిపోయినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులతోని మరి ఆ తులం బంగారం ఎప్పుడు ఇస్తారో ఈ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలకు తెలియజేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అధ్యక్ష మా పెద్దలు మస్తానాచారి గారు చెప్పినట్టు 70 లక్షల మంది మహిళల పేరిటే ఈ రాష్ట్రంలో కనెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇంతవరకు రేపో మాపో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇంతవరకు మరి మహిళల పేరు మీద ఉన్న కనెక్షన్కే ఈ సబ్సిడీ ఇస్తారా, లేకపోతే పురుషుల పేరు మీద కొన్ని చోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి ఇస్తారా, ఆ విషయం మీద క్లారిటీ లేదు అధ్యక్ష. రెండోది నెలకు 1 సిలిండర్ ఫ్రీ 500 రూపాయలకి ఇస్తారా, లేకపోతే 2 నెలలకు ఒకసారి ఇస్తారా, అది కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. ఇవి మరి ఒకవేళ 12 నెలలకు 12 సిలిండర్లు ఇస్తారనుకుంటే అధ్యక్ష 500 రూపాయలకు 4,200 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. మరి 4,200 కోట్ల రూపాయలకు ఎక్కడ కూడా బడ్జెట్లో ప్రావిజన్ పెట్టలేదనే విషయాన్ని తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొస్తాను అధ్యక్ష. అట్లానే ఆర్టీసీలో మంచి కార్యక్రమం పెట్టినారు అధ్యక్ష. మహిళలందరికీ ఉచిత ప్రయాణం అని మేము హర్షిస్తూ ఉన్నాం అధ్యక్ష, స్వాగతిస్తూ ఉన్నాం. అయితే దీంతో పాటు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వికలాంగులకు కూడా ఉచిత ప్రయాణం పెడతామని చెప్పినారు అధ్యక్ష.
దాన్ని సంపూర్ణంగా విస్మరించారు. ఖచ్చితంగా వికలాంగులకు కూడా తక్షణమే ఉచిత ప్రయాణం పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష, బీఆర్ఎస్ పార్టీ తరఫున. అదేవిధంగా అధ్యక్ష, మరి గృహజ్యోతి అనే కార్యక్రమం గురించి వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అది కూడా రేపో మాపో ప్రారంభిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 95,23,23,000 మీటర్లు ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. దానికి ₹7 పర్ యూనిట్ మనం లెక్క పెట్టుకున్న అధ్యక్ష 6,315 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష ఈ ఒక్క సంవత్సరానికి. దాని ఊసెక్కడ లేదు అధ్యక్ష. మరి ప్రారంభిస్తాం రేపు అంటున్నారు, కరెంటు బిల్లులు కట్టే అవసరం లేదంటున్నారు. మరి అది ఎక్కడి నుంచి తీసుకొస్తారన్నటువంటి క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్ల గురించి 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పినారు అధ్యక్ష. 20 లక్షల ఇండ్లు సుమారు 5 లక్షలు పర్ హౌస్ కడతామని చెప్పినారు అధ్యక్ష. మరి 5 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టాలంటే సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. అంటే ప్రతి సంవత్సరం మినిమం 20,000 కోట్ల రూపాయల అలొకేషన్ ఉంటే తప్పితే ఈ కార్యక్రమం ముందట పడదు. మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ విషయంలో అతి తీవ్రంగా విమర్శించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ సంవత్సరం ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి 20,000 కోట్ల రూపాయలు పెట్టాల్సి ఉండే అధ్యక్ష. కానీ అట్లా కాకుండా తెలంగాణ ప్రజల్ని దగా చేస్తూ కేవలం 7,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది అధ్యక్ష. దీని మీద మరి ప్రభుత్వం జవాబు చెప్పాలి అధ్యక్ష. అట్లానే ఇదివరకు మనం ఆసరా అనేది అధ్యక్ష, ఇప్పుడు చేయూత పేరుతోని పెన్షన్లు ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. ఇప్పటికే మన రాష్ట్రంలో 43,68,000 మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, అధికారంలోకి రాకముందు వికలాంగులకు 6,000 చేస్తాం, ఇతరులకు పెన్షన్లు 4,000 చేస్తామని చెప్పినారు అధ్యక్ష. ఇంతవరకు పెంచినటువంటి దాఖలాలు ఎక్కడ కనబడతలేవు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష, పాత పెన్షనే ఇవ్వడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు అధ్యక్ష? మరి పాత పెన్షనే ఇచ్చేది ఉంటే కొత్త ప్రభుత్వం ఎందుకు? వాగ్దానం చేసింది ఏంది, మేము ఇలా అధికారంలోకి వస్తాం, తెల్లారే మీకు ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉండి వికలాంగులకు 6,000 చేస్తే అధ్యక్ష 5,50,000 మంది వికలాంగులకు మన రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం పెన్షన్లు ఇచ్చుకున్నాం అధ్యక్ష 4,000. కానీ ఇప్పుడు అది 6,000 చేస్తే దానికి 3,900 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. అట్లనే మిగతా 38 లక్షల మంది పెన్షన్దారులకు 18,240 కోట్లు కావాలి అధ్యక్ష. కానీ ఈ కేటాయింపు మాత్రం బడ్జెట్లో ఎక్కడ కనపడలేదు అధ్యక్ష. మరి దీని మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లనే యూత్ డిక్లరేషన్ అని వారి పెద్ద నాయకురాలని ఒక ఆవిడని తీసుకొచ్చి హైదరాబాద్లో చేసినారు అధ్యక్ష. దాంట్లో చెప్పినటువంటి ఏ ఒక్క అంశం కూడా ఇవాళ మేనిఫెస్టోలో లేకపోవడం నిజంగా బాధాకరం అధ్యక్ష. బడ్జెట్లో లేకపోవడం నిజంగా బాధాకరం. ఆ పొన్నమన్నది ఫస్ట్ బొమ్మ వేయండి అమ్మ, బీసీ బిడ్డలది బొమ్మ వేయండి, తర్వాత ఎన్ని అన్నా కూడా మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి.